భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగ ప్రాధాన్యత. భారత ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్మాణమును పరిశీలించిన, వృద్ధిని పరిశీలించిన, వ్యవసాయ రంగం అనేది ఆర్థికాభివృద్ధి సాధనకు ఒక ఇంజన్గా పనిచేయుచున్నది. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని పరిశీలిస్తే వ్యవసాయ రంగం అనేది ఒక కీలక చోదకం, ఒక ఇంజన్గా పనిచేస్తున్నది. ఎలా అని పనిచేస్తే పెరుగుతున్న జనాభాకు ఉపాధి కల్పనలో మొదటి స్థానంలో ఉంది. 1951 జనాభా లెక్కలను చూస్తే 72% శ్రామిక జనాభా వ్యవసాయము అనుబంధపు రంగాలలో ఉపాధిని కలిగి ఉన్నారు. 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికను పరిశీలిస్తే ఇప్పటికీ 46% శ్రామిక జనాభా వ్యవసాయము అనుబంధపు రంగాలలో ఉపాధిని కలిగి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని పని శక్తిలో 49.4% పురుష పనిశక్తి, మహిళా పనిశక్తిలో 76.9%, మొత్తము గ్రామీణ పనిశక్తిలో 59.8% వ్యవసాయము అనుబంధపు రంగాలలో ఉపాధిని, ఎంప్లాయ్మెంట్ని కలిగి ఉన్నారు. అందువల్ల పెరుగుతున్న శ్రామిక జనాభాలో ఉపాధి కల్పనలో వ్యవసాయం అనేది మొదటి స్థానంలో ఉంది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థ అని అంటారు.